ఇక్కడ ఏదో డ్రగ్స్ చేజింగ్ అవుతుంది. పోలీస్ మొత్తం ట్రాఫిక్ ఆఫీసరు ఇక్కడ ట్రక్లో ఏముందేమో ఆయన జిగ్జాగ్ వెళ్ళి మొత్తం ట్రాఫిక్ ఆఫీసరు. సో అంతా ఇప్పుడు కొంచెం టెన్స్ సిచ్యువేషన్, ఏం జరుగుతుందో తెలియదు. చూసారు అలా బ్లాక్ చేసేసాడు. ఇక్కడ బైక్స్ చూసారు కదా, రకరకాల బైక్స్. వావ్, భలే ఉంది ఇది. కవాసాకి సూపర్. అంటే కవాసాకి గ్రూప్లో వెళ్తున్నారేమో, అదో బ్లాక్ కవాసాకి. ఇదేంటి సూపర్ ఉంది ఇది. ఆసమ్ నోమాడ్ 1700. అందరికీ హలో. సో ఇవాళ ఏం జరిగిందంటే, మామ్ అండ్ డాటర్ నన్ను కిడ్నాప్ చేసేసి తాళ్ళు కట్టేసి వెకేషన్ తీసుకెళ్తున్నారు. నేనేదో పెద్ద వెకేషన్ ప్లాన్ వేసాను. వాళ్ళకి పెద్ద ప్లాన్స్ వద్దంట, వాళ్ళకి రిలాక్స్గా వెకేషన్ కావాలని ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం మేము. అది ఏ ప్లేస్ మీరు అలా కంటిన్యూస్గా చూస్తుంటే మీకు తెలిసిపోతుంది. ఆ ప్లేస్ ఒక హింట్ ఏంటంటే, మేము యూఎస్లోనే ప్లేస్ అది. యూఎస్లో ఒక జంగిల్, అంటే ఒక ఫారెస్ట్, రివర్ పక్కన గార్జ్, ఒక అమేజింగ్ లొకేషన్లో ఏంటంటారు దాన్ని, ఏం తీసుకున్నాం మనం, వుడెన్ క్యాబిన్స్ తీసుకున్నాం. ఇది ఫన్ ఎందుకంటే మేము ముగ్గురమే కాదు, ఇంకెన్ని మంది ఫ్యామిలీస్, టోటల్ 6 ఫ్యామిలీస్ వెళ్తున్నాం. 7 ఫ్యామిలీస్. అసలు అయితే ఒక ఆయన పాపం సిక్ అయిపోయాడు. సో లాస్ట్ మినిట్ వైరల్ ఫీవర్ వల్ల ఆయన డ్రాప్ అయిపోయాడు. సో ఈ 6 ఫ్యామిలీస్ ఎంత ఫన్ ఉంటుంది అంటే, బేసిక్గా రిలాక్సింగ్. ఇక్కడ కూడా మేము కలవచ్చు, కానీ ఎందుకు వెళ్తున్నాం అంటే బాగా ఎంజాయ్ చేయడానికి. ఆ 6 క్యాబిన్స్లో ఉండి వుడ్లోనే అక్కడే మనం గ్రిల్ చేసుకొని, ఆ రివర్ పక్కన, తర్వాత రివర్లో అక్కడ గాజ్ ఉంది. అక్కడ ఇంకేంటంటే చెప్పు, క్యాంప్ ఫైర్, వైట్ వాటర్ రాఫ్టింగ్, జిప్ లైనింగ్, జీరో గ్రావిటీతో చెప్పు, ట్రెక్కింగ్. ఇవన్నీ ఈవెంట్స్, ఇవన్నీ ట్రీ టాప్, ఇవన్నీ ఈవెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తానంటే, యాజ్ ఆల్వేస్ నేను ఎడిటింగ్ చేయను, స్కై బ్లూగా చూపించను. ఈ కెమెరాతో క్రియేట్ చేసి డైరెక్ట్ కాంటెంట్ ఎవ్రీడే మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం, ఒక రియల్ లైఫ్, ఒక సినిమా చూసినట్టు అప్లోడ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు బయలుదేరుతున్నాం. సింబాబాబు గారిని ఉత్తినే డ్రామా చేస్తున్నాను తీసుకెళ్ళినట్టు. ఆడు వరీ అయిపోతున్నాడు. అనుష్క, యూ హ్యావ్ సంథింగ్ ఏదని చెప్పి. I already told people in my video to guess it, and some people guessed in South America, but it's here, so no. ఓకే. సో అనుష్క తెలుగు ఇంప్రూవ్ అవుతుంది కొంచెం. అను వ్లాగ్స్కి 25,000 ఆల్మోస్ట్ అయిపోయి. యూ హ్యావ్ టు సపోర్ట్ అను వ్లాగ్స్ యాజ్ వెల్. సో కొన్ని వీడియోలు అయితే అను వీడియో నుంచి చేస్తాం. స్వాతి ఏదని చెప్పు. చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఏదైనా అందరూ అడుగుతున్నారు స్వాతి అంత బాగా పాడుతుందని. ఒక చిన్న 1 లైనర్ పాడొచ్చు కదా ఏదైనా తెలుగులో. లేదు, ట్రిప్ లో పాడతా. ఒక లైన్ పాడేసి దీనికోసం. ఎనీ సాంగ్. 6 అడుగులుంటాడా, 7 అడుగులేస్తాడా, అందరికి మెచ్చేసేవాడా, అందరికి నచ్చేసేవాడా, ఏదో ఒకటి. తప్పు పాడతారు అందరూ వచ్చి తప్పు చెప్తారు. ఓకే సరే, అక్కడ క్యాంప్ ఫైర్ దగ్గర కాంటాక్ట్ చేద్దాం ఇంకోటి. ఆల్రైట్, సో సీ యూ ఇన్ ద కార్. వెళ్తున్నాం ఇంకా. బాయ్. ఏ కార్ తీసుకెళ్లాలని క్వశ్చనే లేదు. ఇది ఓన్లీ 260 మైల్స్. ఇదేమో మన కారు 310 మైల్స్ కాబట్టి లాంగర్ రేంజ్ తీసుకెళ్తే బెటర్ కాబట్టి ఇందులో వెళ్తున్నాం. మధ్యలో ఒక దగ్గర ఛార్జింగ్ కూడా చేయాలి, టెస్లా ఛార్జింగ్. అన్నీ చూపిస్తాం. నుంచి మేము వెళ్ళబోయే ప్లేస్ 4 hours. మధ్యలోని టెస్లా అంటే ఒక ఛార్జ్ చేయాలి. సో ఛార్జ్ స్టేషన్ దగ్గర 10 నిమిషాలు ఆగాలి, ఎందుకంటే మా బాబు కూడా వస్తున్నాడు కదా. బాబు గారికి తిండి, ఆయనకి బ్రేక్ అన్నీ కావాలి. సో అది. అనుష్క, ఆర్ యూ ఎక్సైటెడ్? ఆల్రైట్, లెట్స్ గో. సో నన్ను మొత్తానికి కిడ్నాప్ చేసి నా చేత డ్రైవ్ చేస్తున్నారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు డ్రైవ్ చేయాలి కదా, ఇది అన్యాయం అంతే. అది స్కై ఏంటో ఎప్పుడు చూసినా బ్యూటిఫుల్గానే అనిపిస్తుంది. జనాలు అనుకుంటారు ఏంటి పిచ్చా అని. నాకు ఈ భలే అనిపిస్తుంది. గ్రీన్ ట్రీస్, బ్లూ స్కై, వైట్ క్లౌడ్స్, చూడండి కాటన్ బాల్స్ ఎంత బాగున్నాయో. సో ఆల్ సెట్ ఫర్ ద అంటిల్ స్టాపింగ్. ఎక్కడైతే మనం టెస్లా చార్జ్ చేయాలో అక్కడ దాకా. రైట్, వర్షం స్టార్ట్ అయింది, చాలా బాగా పడుతుంది వర్షం. ఇక్కడ ఏదో డ్రగ్స్ చేజింగ్ అవుతుంది. పోలీస్ మొత్తం ట్రాఫిక్ ఆఫీసరు ఇక్కడ ట్రక్లో ఏముందేమో ఆయన జిగ్జాగ్ వెళ్ళి మొత్తం ట్రాఫిక్ ఆఫీసరు. సో అంతా ఇప్పుడు కొంచెం టెన్స్ సిచ్యువేషన్, ఏం జరుగుతుందో తెలియదు. చూసారు అలా బ్లాక్ చేసేసాడు. కావాలని ఇలా 2 రోడ్ల నుంచి వెళ్ళి మొత్తం బ్లాక్ చేసేసాడు. సో ఏదో విషయం జరగబోతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇంట్రెస్టింగ్. సో అనుష్క కార్ ఎక్కిన వెంటనే ఇలా పడుకుని పోతుంది. పడుకుని పోయి మేము దిగిన వెంటనే ఏంటి అప్పుడే టైర్డ్ అయిపోయావా అంటది. పెద్ద గవర్నర్లా. ఈ సింబగాడికి ఏమో ఇటు పక్కన పెడితే ఈ ప్లేస్లో కూర్చోకుండా వాడు వెళ్ళి తరుణంలో కూర్చుంటాడు అనమాట. చిన్న పని కదా. హలో అండి, హాయ్ రవి గారు. నాకు
డౌట్స్ అంటే జస్ట్ నేను కౌచ్ సర్ఫింగ్ గురించి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అండి. అంటే నేను ప్రస్తుతానికి శాన్ జోసే కాలిఫోర్నియాలో ఉన్నాను. బాగా పడుకున్నావమ్మా? లేచావా? ఓకే, సూపర్ చార్జ్ చేసి. Okay, so first you open like this, press the button. Then do you tap this? How do you open? చార్జ్ చేయదుగో, ఓపెన్ అయింది కదా. Okay, then press chase the room. There you go. వచ్చిందా? చార్జ్ అవుతుందా? Oh no. Oh no. యా, ఓకే. నువ్వు టాయిలెట్ అవి యూస్ చేసి రా. Okay. సో ఇక్కడ హాఫ్ ద డిస్టెన్స్ వచ్చాం. వర్షం పడుతుంది, తొందరగా. సో ఇవి సూపర్ ఛార్జింగ్. సో సింబాగాడుకి బ్రేక్, కొంచెం వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఇది ఛార్జ్ అవుతుంది. అనుష్క, చాలా బ్యూటిఫుల్ మౌంటైన్స్ అన్నీ దాటాం. చాలా గ్రీన్గా ఉంది, లష్ రోలింగ్ హిల్స్, మెడోస్, తర్వాత హార్సెస్ ఉన్నాయి, కౌరెంజెస్ ఉన్నాయి. అవన్నీ రికార్డ్ చేసాం, అవన్నీ ఎడిటింగ్ చేసినప్పుడు కలుపుతాను. బ్యూటిఫుల్ జర్నీ. మాకు ఇంకా 2 hours జర్నీ ఉంది. లేట్గా బయలుదేరాం, క్లబ్ హౌస్తో లేట్ అయిపోయింది. సో అవి కూడా చేసేసి అప్పుడు వస్తాం అన్నమాట. ఓకే, సో ఆసమ్ ట్రిప్. వీళ్ళేమో బాత్రూమ్ బ్రేక్ అండ్ ఫుడ్ బ్రేక్ తీసుకున్నారు. సో సూన్. సో మధ్యలో బ్రేక్ తీసుకున్నాం అంటే అక్కడ మళ్ళీ మౌంటైన్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఛార్జ్ దొరుకుతుందో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడు ఇంకా 145 miles ఛార్జ్ ఉంది. కానీ మనం ఏం చేద్దామంటే కొంచెం ఎక్స్టెండ్ చేసేసి ఎంత వీలైతే అంత ఎక్కువసేపు ఛార్జ్ చేసేసి ఇక్కడ బ్రేక్ తీసుకుంటే మళ్ళీ అక్కడ మనం వరీ అవ్వక్కర్లేదు. సో ఫుల్ ఛార్జ్ చేసేస్తున్నా. సో ఈ ఫుల్ ఛార్జ్లో 35 minutesలో మొత్తం ఛార్జ్ అయిపోతుందంట. చూసారు కదా, ఈ 35 minutesలో ఫుల్గా ఛార్జ్ చేసేసి అప్పుడు కంటిన్యూ అవుతాం. ఈ 35 minutes బ్రేక్ తీసుకున్నాం అన్నమాట. సింబాబాబుకి బాత్రూమ్ బ్రేక్. సింబాబాబు, సింబాని మళ్ళీ ఆపనరా. సింబా, సే హాయ్. యా, గుడ్ బాయ్. సింబా, కమ్. సో సింబా గాడికి బాత్రూమ్ బ్రేక్. ఇప్పుడు ఆడికి గ్రీన్ గ్రాస్ ఉంటే కానీ ఆడు పీ కానీ పుప్ కానీ చేయడు. రిలాక్స్ అవుతున్నా నాన్న. ఇది ఒక హాలిడే ఇన్ హోటల్. ఈ హోటల్ దగ్గర మన టెస్లా సూపర్ ఛార్జెస్ ఉన్నాయి. చూడండి, రోలింగ్ హిల్స్ భలే ఉన్నాయి. అన్నీ టెస్లా ఛార్జ్ అవుతున్నాయి. అది లాస్ట్ అవుతుంది. ఇలా ఉంటాయి. చాలామంది అడిగారు కదా ఎలా ఛార్జ్ చేస్తారంటే ఇలా ఛార్జ్ చేస్తామన్నమాట. ఇక్కడే ఒక హార్స్ ఉంది. సింబాబాబుని ఎక్కిద్దాం అనుకున్నా. అక్కడేమో ప్లీజ్ కీప్ ఆఫ్ ద హార్స్ అని ఉంది. ఈ హోటల్ ముందర బాగుంది, బ్రాంజ్ స్టాచ్యూ. అక్కడేమో బైక్స్ ఉన్నాయి. చాలామందికి బైక్స్ ఇంట్రెస్ట్ కదా, చూద్దాం ఏం బైక్స్ ఉన్నాయో, వెళ్దాం. సో ఇక్కడ బైక్స్ చూసారు కదా, రకరకాల బైక్స్. వావ్, భలే ఉంది. ఇది కవాసాకి సూపర్. అయితే కవాసాకి గ్రూప్లో వెళ్తున్నారేమో. అదో బ్లాక్ కవాసాకి. ఇదేంటి, సూపర్ ఉంది ఇది. ఆసమ్ నోమాడ్ 1700. సో నాష్విల్ నుంచి వచ్చినట్టున్నారు. నాష్విల్ అని రాసింది. బైకర్స్. హార్స్ అయితే సూపర్ ఉంది. ఇంకా అనుష్కని ఎక్కమందాం అనుకున్నా కానీ సో అది. సో బైక్ లవర్స్ కోసం రికార్డ్ చేస్తున్నా ఇది. దే ఇగో. సో ఈ రెడ్ డాట్స్ ఉన్నాయి కదా, ఈ రెడ్ డాట్స్ అన్నీ వేరియస్ టెస్లా సూపర్ ఛార్జ్ లొకేషన్స్ అన్నమాట. ఎంతెంత దూరంలో ఉన్నాయని మనం డ్రైవ్ చేసినప్పుడే ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ సిటీస్ దగ్గర ఉన్నప్పుడు చాలా దగ్గర ఉంటాయి. మనం ఇప్పుడు కంట్రీ సైడ్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం దూరంగా ఉన్నాయి. కాబట్టి ప్లాన్ చేసుకొని కరెక్ట్గా, అసలు యాక్చువల్లీ మనం ప్లాన్ చేసుకోకలేదు. మన డెస్టినేషన్ ఇస్తే టెస్లానే చెప్పేస్తుంది ఎక్కడ ఆగాలి, ఎంత దూరంలో ఆగాలి అని. ఇప్పుడు మనం వర్జీనియా నుంచి వెస్ట్ వర్జీనియాకి అయితే మూవ్ అయ్యాం. ఈ వెస్ట్ వర్జీనియాకి మనం వెళ్తున్నాం. సో మనం కరెంట్ ఎక్కడున్నాం నాకే తెలియదు, మొత్తానికి ఎక్కడున్నాం అనుకుంటా. సో ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇక్కడ కొంచెం తక్కువ అయిపోతాయి ఈ ఏరియాలో. మనం ఉంటుంది ఫారెస్ట్ అండ్ హిల్స్ ఏరియాలో. సో అది. సింబాకి ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు పరిచయం చేద్దాం. ఫ్రెండ్స్ దొరికారు. వీళ్ళు కూడా మినీ గోల్డెన్ డూడిల్స్, బట్ రెడ్ గోల్డెన్ డూడిల్స్. దట్స్ వాట్ యు సెడ్? Yeah, they're red. So they're a golden doodle bred with a poodle. So that's how they get. Are they mini or regular? They're mini. Okay. That's as big as they're gonna get. Oh, so yeah, this is a mini as well. Yeah, but this is bigger. Oh yeah. How old are they? A year and like 14 months. Same thing. Wow, so cute. Yeah. Okay. So we purposely got this size. I see. 50, and I figured by the time it has arthritis, so will I. Yeah. So nice meeting you. Nice meeting you too. Where do you live? Well, we live in Houston and in Florida. You came all the way? Well, my husband's running across the U.S. I see. Wow. From like Huntington Beach, California to Virginia Beach. So we have 12 days left.
Awesome. Thank you. So, no problem. You can take me off the camera now. Okay. Because I've gained like 30 pounds on this trip. No, you look slim. Oh, Alright. you're so nice. You must still be married. సబ్వే తీసుకున్నాం నేను అనుష్క. వాళ్ళేమో షాపింగ్కి వెళ్ళారు. జస్ట్ గ్రిల్డ్ చికెన్ ఇటాలియన్ హర్బ్స్ అండ్ చీజ్ బ్రెడ్ మీద తీసుకున్నాం. సో క్విక్గా తినేస్తే మళ్ళీ రాత్రి అయిపోతే పర్వాలేదు కదా, అది సో రియల్ క్విక్. నేను చికెన్ బ్రెస్ట్ విత్ సిరాచా సాస్ అండ్ హలపినోస్, అనుష్క ఏమో విత్ బనానా పెప్పర్స్ అండ్ నో సిరాచా సాస్, చిపోట్లే సాస్. అదే తేడా. స్వాతికి ఏం వద్దంట, ఆకలేయట్లేదంట. సో తను ఒక 6 ఇంచ్, నేను ఒక 6 ఇంచ్ విత్ పినాకలోడా, అది తీసుకున్నాం. ఇప్పుడు అయిపోయింది, ఇంకా 2 hours and 6 minutes ఉంది డెస్టినేషన్కి. సో వర్జీనియా ఎంత గ్రీన్ లుక్ చూడండి, హైవే అంతా. ఇప్పుడు వెస్ట్ వర్జీనియాకి క్రాస్ అవుతాం అన్నమాట. క్రాస్ అయిన వెంటనే న్యూ రివర్ గాజ్ అని ఆడికి వెళ్తున్నాం. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు మధ్యలో రాంచెస్ అవి చూపిస్తాను. దారంతా సూపర్ ఉంది అసలు. అంటే అందులో కూడా వర్షం పడింది కదా ఇప్పుడే, ఒక్కసారి అంతా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇంకా మా స్టేట్లోనే ఉన్నాం, వర్జీనియాలో, అది విషయం. సో మౌంటైన్స్లో డ్రైవ్ చాలా బాగుంది. ఇంకా వెస్ట్ వర్జీనియా అలాగానే ఇంకా మౌంటైన్స్ అండ్ వైండింగ్ రోడ్స్లా వస్తాయంట. ఈ ఏరియా ఆఫ్ వెస్ట్ వర్జీనియా వెళ్ళలేదు నేను ఇంకా. సో ఎక్సైటెడ్. క్లౌడ్ కవర్ చూసారా మౌంటైన్ మీద, వర్షం పడి కూల్ అయింది. డ్రైవ్ ఎలా ఉంది? చాలా like scenery చాలా beautiful గా ఉంది. బాగుంది కదా. చూసావా మన స్టేట్లోనే ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీలో అన్ని వెళ్ళిపోతాం, ఎక్కడే ఉన్నాయి అన్ని, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. క్లౌడ్ చూసా, ఓ ఇంటాడు నా మీద నుంచి వెళ్ళిపోతాం అనుకున్నా. And clouds float చేస్తుంది, like చాలా like బాగుంది. Are you excited for the trip? అవును. సో ఇప్పుడు మనం వెస్ట్ వర్జీనియాలో క్రాస్ అవుతున్నాం. ఇంకా కొంచెం సేపట్లో అక్కడి నుంచి ఇంకా వైండింగ్ రోడ్స్, కానీ బాగుంటుంది ఎక్స్పీరియన్స్. సో వి రియల్లీ లవింగ్ దిస్ వెకేషన్. చాలా హాట్ ఉంది అనుకున్నాం కానీ సడన్గా కూల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు విలేజెస్, వెస్ట్ వర్జీనియా అంతా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి. ఆ విలేజెస్ అంతా మీకు ఎవ్రీడే చూపిస్తాను, అమెరికాలో విలేజెస్. ఓకే, ఆల్రైట్. What is Simba Babu doing? He's sitting and watching the view too. Really? Yeah. Hey, Simba Babu, చూపించు. Here, I can't. He's looking. He's in the corner. Simba, come. Yeah. Here, look. Hi. Simba Babu. Simba, hi. సో వెస్ట్ వర్జీనియా రీచ్ అయిపోయాం. ఇక్కడ హైవే మీద మధ్యలో ఉన్నాను. ఇది 70 miles అంటే అప్రాక్సిమేట్గా 120 kilometers స్పీడ్ వే. సో కాబట్టి సౌండ్ ఎక్కువగా ఉండొచ్చు. ఇది మా స్టేట్ వెనకాల. సో ఇది మా స్టేట్ వర్జీనియా. అది దాటి మనం ఇప్పుడు వెస్ట్ వర్జీనియాకి వచ్చేసాం. ఓకే, మళ్ళీ తిప్పుతున్నా. సో వెస్ట్ వర్జీనియా చూసారు కదా, వైల్డ్ అండ్ వండర్ఫుల్. సో అలానే చెప్పినట్టు కొండల్లో అంతా సూపర్గా ఉంది. సో ఇది మన వెకేషన్, మన టార్గెట్. సో అక్కడికి వెళ్ళాక ఇంకా రికార్డ్ చేస్తాను. ఓకే, సింబా బాబు మాట్లాడుకుంటూ ఒక ఎగ్జిట్ మిస్ అయిపోయాం. సో అందుకని వెనక్కి వెళ్తున్నా స్లోగా, హైవే క్లియర్ అయ్యి. సో టెస్లాలో ఇప్పుడు అప్డేట్ వచ్చింది, బ్యాక్ కెమెరా చాలా బాగుంది, 2 పెయిన్స్ చూపిస్తుంది. సో అందుకని మెల్లగా వెనక్కి వెళ్తున్నా. ఎగ్జిట్ మళ్ళీ మిస్ అయ్యి 5 మైళ్ళు 10 మైళ్ళు వెళ్ళాలి. సో అది విషయం. పోయి వెస్ట్ వర్జీనియాలోకి వచ్చేసాం. చూడండి కంట్రీ రోడ్స్ ఎంత బాగున్నాయో. ఓ పాట ఉంటుంది, కంట్రీ రోడ్స్ టేక్ మీ హోమ్ అని, వెస్ట్ వర్జీనియా అని. మనకు పాటలు రావు కాబట్టి. ఇక్కడ చూడండి ఫార్మ్స్ ఎంత బాగున్నాయో, చిన్న చిన్న ర్యాంచ్ హోమ్స్. ఇక్కడ అంతా ఆవులు, ప్రతి ఆవు ట్యాగ్డ్. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే సో బ్యూటిఫుల్. అందరూ నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్ చూసినట్టు చూస్తున్నారు. హాయ్ గాయ్స్, ఆర్ యూ సేయింగ్ హలో టు రవి? గాయ్స్ ఏంటి అలా స్టాండింగ్ ఇచ్చి వెల్కమ్ ఇస్తున్నారు రవి తెలుగు ట్రావెలర్కి. ఆ చిన్న బేబీ చూడు, సో క్యూట్. మీ చెల్లి వచ్చిందనా నిల్చున్నారు? మీ చెల్లి అను చెల్లి వచ్చిందనా? వావ్, దిస్ ఈస్ బ్యూటిఫుల్ వెస్ట్ వర్జీనియా. అది చూడు, హిల్ మధ్యలో చిన్న ఇల్లు, ర్యాంచ్, సో బ్యూటిఫుల్. వావ్, ఐ లవ్ ఇట్. సార్ ఒకవేళ మిస్ అయిపోతే వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇచ్చారా లేదా అని ట్యాగ్. అనుష్క, ఇట్స్ కమింగ్ టు సే హలో టు యూ. Saying hello to you. సో ట్యాగ్స్ అని చేశారు, అంటే వీళ్ళకి వ్యాక్సిన్ చేశారా లేదా, లేకపోతే ఐడెంటిఫికేషన్. అక్కడ చిన్న పిల్లని చూడండి ఎంత బాగుందో, చిన్న బేబీ, సూపర్. సో ఇది గాయస్, మీరు స్విట్జర్లాండ్ వెళ్తే కూడా ఇలానే రోడ్ పక్కన కౌస్ కనిపిస్తాయి, చిన్న చిన్న ర్యాంచ్లు, ఫార్మ్స్ కనిపిస్తాయి. సో అది అమెరికా. చూసారా, అమెరికా అంటే ఏదో న్యూయార్క్ ఒకటే కాదు, ఇవన్నీ ఇలాంటివి ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి.
మేము అక్కడ కౌస్ తోని రికార్డ్ చేయడానికి ఆగినప్పుడు ప్రతి కారు ఆపి ఆర్ యూ ఓకే ఇది పక్కా రిపబ్లికన్ కంట్రీ, పక్కా రెడ్ కంట్రీ, అంతా హార్డ్ కోర్ రిపబ్లికన్. 70% రిపబ్లికన్, 29% డెమోక్రాట్, అంతా హార్డ్ కోర్. ప్రతి ఒక్కళ్ళు ఆగి ఆర్ యూ సేఫ్, డూ యూ నీడ్ హెల్ప్. అంతా మంచోళ్ళు అంటే ఈ కంట్రీ పీపుల్, అమేజింగ్. సో మన మిత్స్ అన్ని ఎలా ఉంటాయంటే, రిపబ్లికన్స్ అంటే మీన్, కంట్రీ వాళ్ళు అంటే మీన్. నో యార్, ఎవ్రీబడీస్ ఆసమ్. అనుష్క, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? It was chala bondi. Like when we ran down the road, chala fun undi. Did you like meeting your family members? I don't know. All all the fat cows? No. చిన్న విలేజ్ లో ఈ డెన్స్ ఫారెస్ట్ లోంచి మనం మన క్యాబిన్ కి వెళ్తాం. ఇంకా 30-minute డ్రైవ్ ఉంది. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్. సో అసలు ఎంత బాగుందో. అనుష్కకేమో ఇక్కడ పరిగెట్టాలి ఉందంట. మేము ఒకసారి కార్ ఆపేసి నేను అనుష్క ఇప్పుడు పరిగెడతాం, చూద్దాం ఎలా ఉంటుందో. అనుష్క, యూ వాంట్ గో రన్? ఫన్ 1 minute క్లిప్ చేద్దామా? ఓకే. సో వాట్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్. We just reached West Virginia, and it's extremely beautiful. Can't tell you. This is our road. Wow. Virginia వచ్చేసాం. Sir, what's your name? Patrick. This looks like a hotel, not a home. How big is it? 4,500 square feet. Wow. So West Virginia వచ్చేసాం. ఇదంతా కంట్రీ రోడ్స్. దీనికి డైరెక్షన్స్ అడుగుతాం. This is the James River and Kanawha Turnpike. It's so beautiful. I love West Virginia. Country, man. Where are you from? We're originally from India, but we live in Virginia. Okay. All right. So when you get down at this Liberty Station, make a left. Okay. 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 You're gonna go on Route 60. Stay straight. Don't Okay. turn anymore. Got it. And it'll be 19 miles 19 miles. Okay. from Rainelle to Hyco. All right. Okay. Thank you so much. Nice meeting you, man. Yeah, same here. Hey, buddy. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఐర్లాండ్ ఎందుకు తెలుసు, ఇక్కడే వెస్ట్ వర్జీనియా. ఇలాంటివి ఎన్నో ప్లేస్లు ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. టోటలీ గార్జియస్. చిన్న ఇల్లు, మౌంటైన్స్లో ఫాగ్ అండ్ క్లౌడ్స్ చూసారు. సో గార్జియస్. సో ఈ వెస్ట్ వర్జీనియాలో ఏంటంటే గన్స్ కానీ గాడ్ కానీ చాలా స్ట్రిక్ట్. సో చూసారు కదా చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్. రాత్రి 9 అయింది, లేట్కి బయలుదేరాం కదా. సో ఇప్పుడు మన క్యాబిన్స్ దగ్గరకు వచ్చేసాం. చూడండి ఎలా ఉందో, వుడెన్ క్యాబిన్స్. వెళ్తున్నాం పైకి. భలే ఉంది, సూపర్ ఉంది. మన ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వచ్చేసారంట, వెయిటింగ్ మన కోసం. మేము పాటలు డ్యాన్స్లు వేసుకొని అనుష్క నేను వీడియోలు చేసుకొని వెళ్తున్నాం. సో ఇది లాస్ట్ స్ట్రెచ్, వచ్చేస్తున్నాం దగ్గరికి. సో డెస్టినేషన్కి అయితే వచ్చేసాం మన క్యాబిన్స్కి. సో ఇవే మన వుడెన్ క్యాబిన్స్, సూపర్ ఉన్నాయి. గురూజీ అందరూ రెడీగా ఉన్నారు. సో ఇవి మన క్యాబిన్స్. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి తీసుకున్నాం అన్నమాట. చూసారు కదా క్యాబిన్స్, ఇవన్నీ క్యాబిన్స్ మొత్తం జంగిల్లో సూపర్గా రివర్ పక్కన. హాయ్ గైస్, RTT is here. Hey, RTT is here. Hey, I'm Mr. RTT. Yes. Welcome. Thank you, brother. కనపడదు. సో ఇది మన క్యాబిన్లోకి వెళ్ళాక చూపిస్తాను. సో మన క్యాబిన్ నెంబర్ 6 చూడండి, జంగిల్ మధ్యలో చిన్న క్యాబిన్. ఇది మన క్యాబిన్ మాట, ఇక్కడ ఉంటాం. మొత్తానికి డెస్టినేషన్ వచ్చేసాం. సూపర్ ఉంది లొకేషన్, నచ్చేసింది నాకు. ఒక బెంచ్ కూడా ఉంది అక్కడ. కార్ ఇక్కడ పార్క్ చేస్తున్నా. క్యాబిన్ లోపల ఎలా ఉంది చూద్దాం బయట దిగి. మన క్యాబిన్ నెంబర్ 6. అనుష్క, హౌ డు యు లైక్ ఇట్? Chala minimalistic gundi, so chala. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జంగిల్ కదా. I know, like chala, like good experience gundi. అవును, అలాస్కాలా లేదు కానీ. సో లోపల ఎలా ఉంది చూద్దామా. లోపల ఎలా ఉంది చూడాలంటే ఎపిసోడ్ 2 టుమారో. వెల్కమ్ టు వెస్ట్ వర్జీనియా. వెస్ట్ వర్జీనియా వచ్చేసాం వెకేషన్కి. క్యాబిన్ వుడెన్ క్యాబిన్, మన అలాస్కా క్యాబిన్తో కంపేర్ చేయకూడదు, కానీ చాలా బాగుంది. పుట్టూరు జంగిల్ అంటే ఫ్రెష్ గ్రావెల్ రోడ్, చాలా దూరం సివిలైజేషన్కి. సో లోపల మీకు చూడాలంటే మీరు రేపు ఎపిసోడ్ చూడాలి. సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అను వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
మా ఈ వెకేషన్, బ్యూటిఫుల్ 4-day వెకేషన్. ఇక్కడ ఎన్నో అడ్వెంచర్స్ ఉన్నాయి. యూ గోనా హ్యావ్ అ గ్రేట్ టైం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.